నిన్న మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో తెలుగుదేశం విస్తృత పార్టీ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి ఆహ్వానించిన వాళ్ళలో 56 మంది రాలేదు. అందులో 15 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా సంతకాలు పెట్టేసి వెళ్ళిపోయారు. యాక్చువల్గా ఇది మార్నింగ్ 11 గంటలకు స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 వరకు జరిగింది. చాలామంది సంతకాలు చేసేసి హాజరైనట్టుగా చెప్పి వెళ్ళిపోయారు. అంటే అది చంద్రబాబే చెప్పాడు. చాలామంది సంతకాలు పెట్టి వెళ్ళిపోయారు. ఎవరు చివరి వరకు ఉన్నారు, ఎవరు వెళ్ళిపోయారో ఆ లిస్ట్ అంతా నా దగ్గర ఉంది. అట్లాగే 15 మంది ఎమ్మెల్యేలు రాలేదు. వీళ్ళు అడిగితే కొంతమంది ఫారిన్ పోయారని చెప్తున్నారు, కొంతమంది దైవ దర్శనాలకు వెళ్ళామని చెప్తున్నారు. రెగ్యులర్గా మీరు ఫారిన్ పోయేట్టుకుంటే అక్కడే సెటిల్ అయిపోండి అని కూడా చంద్రబాబు నాయుడు. దైవ దర్శనాలు మీకు ఎప్పుడు అవసరం లేదనేది ఒక విచక్షణ లేదా అని కూడా ఆయన అన్నాడు. అట్లాగే అంటే సరదాగా మాట్లాడాడు, కొన్ని సీరియస్గా కామెంట్లు చేశాడు. సో చర్య తీసుకుంటామన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అట్లాగే ఇప్పటి నుంచి ఆయన బోధ కూడా చేశాడు కొంతమందికి. ఇప్పటి నుంచి సుపరిపాలనకు సంబంధించిన సమీక్షలు అవసరం, డోర్ టు డోర్ క్యాంపెయిన్లు అవసరం, ప్రజల మధ్య ఉండాలి మనం, అప్పుడే మనకు విషయాలు తెలుస్తాయి, ఇవన్నీ చెప్పాడు. సో మరోవైపు ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు జగన్ టచ్లో ఉన్నారు అని ఒక వార్త వస్తుంది. ఎందుకంటే గతంలో కూడా ఇది వచ్చింది. ఎందుకంటే ఈ 1 ఇయర్ తర్వాత కొన్ని సర్వేలు చేయించాడు చంద్రబాబు. ఒకటేమో కేకే సర్వే. మనకు కేకే సర్వే ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే మొన్న 2024లో అందరూ కూడా జగన్కి ఈ స్థాయి వస్తుందని ఎవరు చెప్పలేదు. కేకే సర్వే మాత్రమే దగ్గరగా చెప్పారు. సో అందువల్ల కేకే సర్వే అనేది సంచలనమైంది. తర్వాత అతను చాలా రాష్ట్రాల్లో ఫెయిల్ అయ్యాడు, అది వేరే విషయం. కానీ ఇక్కడైతే ఇది చేశాడు. ఇప్పుడు చంద్రబాబు తరఫున కేకే సర్వే, రైజ్ సర్వే, తర్వాత ఐవీఆర్ ఓన్గా ఐవీఆర్ దీంట్లో సర్వే చేయించుకున్నారు. దీంట్లో కేకే సర్వేలో 88 మంది కొత్తగా టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిచే పరిస్థితి లేదు అనేది ఆ అబ్బాయి చాలా ఇంటర్వ్యూలో కూడా, అబ్బాయి పేరు కిరణ్ అనుకుంటా, అబ్బాయి చాలా చెప్పాడు కూడా. సో అబ్బాయి ఏం చెప్తాడంటే విపరీతంగా కరప్షన్ అనేది జరుగుతుంది. ఇంతకుముందంటే సిండికేట్స్ ఫామ్ అయ్యి ఒక పద్ధతిలో వాళ్ళు దోచుకునేవాళ్ళు. ఆ పద్ధతిలో దీని వెనక ఎవరున్నారు ఏంటని ప్రజలకు తెలిసేది కాదు. అంటే ఒక గుంభనంగా ఉండేది దోపిడీ అనేది. ఇవాళ బట్టబయలైపోయింది. అది విచ్చలవిడిగా ఎక్కడికక్కడ దోచుకోవడం మొదలుపెట్టారు. ఇటు లిక్కర్ దీంట్లో ఒక్కొక్క ఎమ్మెల్యే బెనామీలో అక్కడ 10 షాపులు 20 షాపులు పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు మళ్ళీ బెల్ట్ షాపులు పెట్టుకొని ఈ ఎంఆర్పి కంటే ఎక్కువ విక్రయిస్తూ ఉన్నారు. ఈ లాభాలంతా వాళ్ళే పెట్టుకుంటున్నారు. అలాగే పాత బార్లకు మాత్రం టైమింగ్స్ని బట్టి మూసేయించేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న బార్లు మాత్రం ఓపెన్ చేసుకుంటున్నారు. అలాగే సిలికాన్ ఇసుక కావచ్చు, తర్వాత క్వాడ్జ్ కావచ్చు, గనులు కావచ్చు, వీటిలంతా కూడా విచ్చలవిడి దోపిడీ. అలాగే ల్యాండ్స్ కావచ్చు, ల్యాండ్స్ ఆక్యుపై చేసుకొని ప్రజల భూముల్ని గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎలాగైతే ప్రజల ఆస్తులను వీళ్ళు కబ్జాలు చేశారో అంతకంటే ఎక్కువగా వీళ్ళు చేస్తున్నారు ఈ ఎమ్మెల్యేలు కూడా. ముఖ్యంగా ఈ 88 ఎమ్మెల్యేల మీద ప్రధానంగా కేకే సర్వే చెప్పాడు. దాని తర్వాత రైజ్ సర్వేలో కూడా ఇట్లాగే తేలింది. విపరీతంగా ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత ఉందని చెప్తారు. అయితే ఇది ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత కాదు, ఇదంతా వెనకుండి లోకేష్ నడుపుతున్నాడని జమీన్ రైతు పత్రిక ఒక డీటెయిల్ ఆర్టికల్ 2 రోజుల ముందు రాసింది. ఇదంతా కూడా ఒకప్పుడు జగన్ అనే భూతాన్ని మళ్ళీ రానివ్వనని చంద్రబాబు ఏమో పరిశ్రమ అధిపతులకి హామీ ఇస్తున్నా అంటున్నాడు. కానీ పరిశ్రమ జగన్ కాదు, ఇప్పుడు జగన్ చూసి వాళ్ళు భయపడట్లేదు, ఎమ్మెల్యేలను చూసి భయపడుతున్నారు. ఎక్కడ పరిశ్రమ ఓపెన్ చేయాలనుకున్నా ఎమ్మెల్యే గద్దలాగా వాలిపోయి వాళ్ళని పర్సంటేజ్లు అడగడం, వాళ్ళని మా భూములే కొనండి ఇక్కడ పెట్టండి అని చెప్పడం, ఇలా ప్రెజర్ చేస్తున్నారు వాళ్ళని. సో వీళ్ళని చూసి భయపడుతున్నారు కానీ జగన్ చూసి కాదు అనేది కూడా వీళ్ళు చెప్తున్నారు. జమీన్ రైతు అదే రాసింది. ఇదంతా లోకేషే చేయిస్తున్నాడు. ఎందుకంటే 90% పరిపాలన లోకేషే చేస్తున్నాడు కాబట్టి లోకేష్కి మేము కప్పం కట్టాలని ఎమ్మెల్యేలు, ఎంపీలు, లోకల్ నాయకులు చెప్తున్నారు. అందుకనే వాళ్ళు ఏ రకంగా కూడా వదలలేదు. ఈవెన్ చివరికి తమ భూమిని తాము అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా కూడా వాళ్ళకి వాటా ఇచ్చేయాలి. అట్లాగే పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి ఎక్కడ ఆఫీసుల్లో ఏ పనులు కావాలన్నా కూడా వీళ్ళ వాటా వెళ్ళిపోవాలి. సో అలాగా కబ్జా చేస్తున్నారు. ఎవరైనా అడిగితే లోకేష్కి మేము ఇవ్వాల్సి ఉంటుంది, మేమేం చేయాలి సంపాదించకపోతే ఎలాగా అని ఓపెన్గానే చెప్తున్నారు.
సో దీన్ని లోకేష్ కూడా ఖండించట్లేదు. అందుకే చంద్రబాబు అయినా లోకేష్ అనే ఎమ్మెల్యేలను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారంటే వాళ్ళ వాటాలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి అని జమీన్ రైతు పత్రిక రాసింది.